హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. వెల్కమ్ టు మా ఊరి మాటలు తెలుగు ఛానల్. నేనైతే ఇంకా గణపతి నవరాత్రుల సందర్భంగా గణపతి తీసుకోవడానికైతే రేకుర్తికి అయితే వచ్చాము. కరీంనగర్ దగ్గరలోనే ఉంటుంది రేకుర్తి. రేకుర్తిని అయితే మన ఫస్ట్ మన కోట ఇట్లా మన వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ షెడ్యూల్లో అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ గణపతులు చూడండి. కానీ మోడల్స్ అయితే అన్నీ ఒకలానే ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. కానీ రేట్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి ఫ్రెండ్స్. గణపతి చూడు, ఇది బాగుంది కానీ రేట్స్ అయితే బీభత్సంగా చెప్పారు. మోడల్స్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి. ఇక్కడ నుండి అక్కడి వరకు కొంచెం కలర్స్ అనేది కొంచెం చేంజ్ చేశారు అంతే. బ్లూ కలరు, ఇట్లా బ్రౌన్ కలర్స్, అవి కొంచెం లైట్ పింక్ కలర్ కొంచెం చేంజ్ చేశారు కానీ అన్నీ అలానే ఉన్నాయి. ఇంకా చూద్దాం, ఇంకా ఉన్నాయి. ఇంకా 10 ఫీట్స్ గణపతిని తీసుకోవాలని అయితే పోయాం ఫ్రెండ్స్ ఇక్కడికి. అన్నీ 8 ఫీట్స్, 11 ఫీట్స్, 12 ఫీట్స్ ఉన్నాయి. కొన్ని ఉన్నాయి 10 ఫీట్స్ గణపతులు అయితే. వీటికి వచ్చేసి రేట్ అయితే బాగా చెప్పారు. ఎందుకో నాకు ఇంకా నచ్చకైతే మళ్ళీ రిటర్న్ వచ్చాను. రేపు వస్తానులే అని చెప్పి. ఇంకా చూస్తాం చూడండి. మోడల్స్ అయితే అన్నీ దగ్గరలో ఉన్నాయి. కలర్స్ అనేది కొంచెం చేంజ్ చేశారు అంతే. ఇది సెకండ్ లైన్లో ఇంకా ఇలా రిబ్బన్ కట్టిన గణపతులు అయితే ఇంకా అవి బుక్ చేసుకున్నారన్నమాట. చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరంకి గణపతులు అయితే. ప్లీజ్ నా ఛానల్ చూసేవారైతే ప్రతి ఒక్కరు ఎంత తొందరగా వెళ్ళి అంత తొందరగా గణపతిని బుక్ చేసుకుంటేనే ఉంటాయి. ఇంకా నాకు తెలిసి అయితే ఈ సంవత్సరం గణపతులు దొరకడం చాలా కష్టం. ఇక్కడ శివుడితో ఉన్నారు గణపతులు. శివుడు గణపతులు ఈ లైన్లో మొత్తం అలానే ఉన్నాయి. శివుడు గణపతి, నాకు ఈ శివుడు గణపతి బాగా నచ్చింది కానీ ఎందుకో శివుడు బొమ్మతో నాకు నిమజ్జనం చేయడం కొంచెం నాకు ఇష్టం అనిపించలేదు. అందుకే ఇంకా అది కూడా వద్దని చెప్పి వచ్చేసాను. కానీ చాలా బాగున్నాయి శివుడు గణపతులు. శివుడు గణపతి ఉన్న విగ్రహాలు చాలా ఉన్నాయి రేకుర్తిలో. కానీ నాకు ఎందుకో శివుడిని నిమజ్జనం చేయడం ఇష్టం అనిపించలేదు. అందుకైతే రిటర్న్ వచ్చాను. ఇది ఇంకా సెకండ్ షెడ్లో. ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా శివుడితో ఉన్నాయి గణపతులు చూడండి. ఈ లైన్ మొత్తం ఇంకా శివుడితో ఉన్న గణపతులు ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడి వరకు. కాకపోతే కలర్స్ అనేది కొంచెం చేంజ్ చేశారు. శివుడు తల మీద చంద్రవంక, గంగమ్మ తల్లి, అలా కొన్ని చేంజ్ చేశారన్నమాట. రుద్రాక్షలు కలరు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. కానీ మోడల్స్ అయితే మొత్తం అవే. ఇంకా కలర్స్ చూడండి, కొంచెం కలర్ చేంజ్ చేశారు అంతే. ఇది కూడా బాగుంది కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం హెవీగా ఉండడం వల్ల ఇంకా వెయిట్ ఎక్కువ అవుద్దేమో అన్న ఉద్దేశంతోనైతే ఇంకా అవి కూడా వద్దనుకొని ఇంకా వచ్చేసాము. ఇది సెకండ్ షెడ్లోనే, ఇది సెకండ్ లైన్లో అన్నమాట. ఇవి 10 ఫీట్స్ గణపతులు. కాకపోతే ఎందుకో నాకు ఇవి కొంచెం అన్ని ఎద్దుల మీద ఉన్నాయి. కొంచెం బ్యాక్గ్రౌండ్ హెవీగా ఉంది, వెయిట్ ఎక్కువ ఉంటుందేమో అన్నట్టుగా కొంచెం నాకు ఆలోచించాను. రేపు ఒకసారి చూడాలి ఫ్రెండ్స్ ఇంకా. కానీ ఎంత త్వరగా చూసుకొని అంత త్వరగా బుక్ చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే ఇంకా గణపతులు అనేది ఈ సంవత్సరం చాలా కష్టం దొరకడము. ఫ్రెండ్స్ తొందరగా బుక్ చేసుకోండి. ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే కనుక, లేకుంటే చాలా కష్టపడాల్సి వస్తుంది లాస్ట్ టైంలో. ఈ షెడ్లో కూడా శివుడి గణపతులు అయితే ఉన్నాయి. ఇక్కడ వేరే మోడల్లో ఉన్నాయి కొంచెం, అంటే అన్నీ దగ్గర మోడల్లోనే చూడండి. అన్ని దగ్గర మోడల్లో ఇట్లా ఎద్దు మీద ఉన్న గణపతులు అయితే చాలా ఉన్నాయి ఈసారి. ఎందుకో అందరూ అవే చేశారు. ఇక్కడ మన అలుగునూరు దగ్గరలో, మన అలుగునూరు నుండి మానకొండూరుకు వెళ్ళే దారిలో ఉంటాయి కొన్ని షెడ్స్, ఒక 4-5 షెడ్లు అయితే ఉన్నాయి. అక్కడ కూడా చూసాం గణపతులు. అక్కడ కూడా ఎద్దు మీద ఉన్న గణపతులు అయితే చాలా ఉన్నాయి. అది ఎందుకో మరి మోడల్స్ అన్నీ అవే ఉన్నాయి. ఇక్కడ కరీంనగర్లో కూడా రేకుర్తులు కూడా దాదాపుగా అవే కనిపించాయి నాకైతే. ఈ శివుడి ప్లస్ అవి చూడండి. శివుడి కొంచెం చేంజ్ చేశారు. కాకపోతే ఇంకా అన్నీ దగ్గరలో ఉన్నాయి మోడల్స్ మాత్రం. ఇంకా వేరే కొత్త మోడల్స్ అయితే ఏం అంతగా అనిపించలేదు. పోయినసారి అయితే పిచ్చి మోడల్స్ ఉండే, ఎంత బాగా అంటే ఎన్ని గణపతులు అంటే చాలా ఉండే పోయినసారి. ఈసారి అయితే అందులో 50% గణపతులు కూడా లేవు నాకు తెలిసి. చాలా
తక్కువ అంటే చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి థర్డ్ షెడ్లో ఇది ఫస్ట్ లైన్ అన్నమాట. ఇందులో ఒక మోడల్స్ ఉన్నాయి, కానీ ఈ బ్యాక్గ్రౌండ్ అనేది బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. అది వెయిట్ అనేది హెవీగా ఉంది చాలా. ఆ హెవీగా వెయిట్ కోసం ఆలోచించడం అవుతుంది తీసుకోవాలంటే. ఇందులో కొంచెం నాకు బాగానే నచ్చాయి. ఇట్లా కూర్చుండి ఉన్న గణపతులు అంటేనే బాగా ఇష్టం నాకు. చేతిలో ఇలా లడ్డు పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇట్లాంటి గణపతులు తీసుకుందామనుకున్నాం, కానీ ఇట్లా బ్యాక్గ్రౌండ్ బాగా హెవీగా ఉండడం వల్ల ఇంకా వెయిట్ ఎక్కువ అవుద్దేమో అని ఆలోచించడం అయితే అయింది. చూద్దాం ఇంకా. ఇది వచ్చేసి థర్డ్ షెడ్లోనే సెకండ్ లైన్ అన్నమాట, రేకుర్తిలో. చూడండి బాగానే ఉన్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత హెవీగా ఉందో. వెయిట్ ఎక్కువ వద్దామని ఇక్కడనైతే ఇంకా కలర్స్ అయితే కంప్లీట్ కాలేదు ఫ్రెండ్స్. ఇంకా కలర్స్ వేస్తున్నారు, ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఇది థర్డ్ షెడ్లో ఫస్ట్ లైను. ఇది ఒక రకం. ఇది థర్డ్ షెడ్లో థర్డ్ లైన్. ఇది బుజ్జగనపాయలు చూడు ఎలా ఉన్నాయో. బుజ్జ గణపతులు చాలా బాగున్నాయి కదా. మోడల్స్ అయితే చాలా దగ్గరగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఒకసారి గమనించారా మీరు? అన్నీ దగ్గర మోడల్స్లో ఉన్నాయి. అసలు ఏంటో నాకు అర్థం కాలేదు, ఇలా ఎందుకు చేశారో ఈ సంవత్సరం. ఎక్కడ వెళ్ళినా కూడా రేకుర్తి, ఇటు విద్యానగరు ఇవి చాలా చూసాము, ఇటు అలుగునూరు ఇవన్నీ చూసాము. అన్నీ దగ్గరలో ఉన్నాయి మోడల్స్ దగ్గరలో ఉన్నాయి. గణపతులు అనేది చాలా తక్కువ ఉన్నాయి. అన్నీ అయితే బుక్ అయిపోయాయి. దగ్గర 60% అయితే బుక్ అయిపోయాయి ఫ్రెండ్స్ గణపతులు. ప్లీజ్ లైవ్ చూసి ఎవరైతే త్వరగా వెళ్ళి అయితే గణపతులను బుక్ చేసుకోండి. ఈ సంవత్సరం అయితే చాలా కష్టం ఇంకా లైవ్స్లో దొరకడం. కృష్ణుడు బొమ్మలు చూడండి బాగున్నాయి కదా. ఇక్కడ కూడా ఎద్దుల మీద కూర్చుండే గణపతులే ఉన్నాయి. ప్రతి షెడ్లో ఎద్దుల మీద కూర్చున్న గణపతులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే మొత్తం మోడల్స్ ఇక్కడ నుండి అక్కడ వరకు ఒకే రకంగా ఉన్నాయి. ఇది థర్డ్ షెడ్లో ఫోర్త్ లైన్ అన్నమాట. కలర్స్ చేంజ్ చేశారు, కానీ మోడల్స్ అయితే మొత్తం అంతే. ఇంకా ఇది రేకుర్తి, మనం కరీంనగర్ నుంచి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది. చూడండి మోడల్స్ అన్నీ సేమే, కానీ కలర్స్ అనేది కొంచెం చేంజ్ చేశారు అంతే, డిఫరెంట్గా. అందులో ఏం లేదు. ఇటు సైడ్ కూడా సేమ్ మోడల్స్, ఇవి కూడా కలర్స్ చేంజ్ చేశారు. ఇటొక మోడల్ అటొక మోడలు, కానీ రెండు మోడల్స్ అన్ని విగ్రహాలు సేమే. కలర్స్ అనేది కొంచెం డిఫరెంట్గా చేంజ్ చేశారు అంతే. చూడండి రేట్స్ మాత్రం సగానికి సగం తగ్గుతున్నారు ఫ్రెండ్స్. బాగా చెప్తున్నారు. ఒక్కొక్క గణపతికి వచ్చేసి 10 ఫీట్స్ గణపతికి వచ్చేసి అయితే 40,000 25,000 ఇలా చెప్తున్నారు. అసలు రేట్లు అయితే బీభత్సవంగా ఉన్నాయి. సరే ఏం అర్థం కాకుండా ఉన్నాయి రేట్లు. వాళ్ళు అలా అంతగా చెప్తా అంటే అసలు ఎంత మాట్లాడాలో అనేది కూడా అర్థం కావట్లేదు. రేటు అంత బాగుంది రేటు. మీరైతే మాట్లాడేటప్పుడు అయితే కొంచెం ఆలోచించి రేట్ అయితే మాట్లాడాలి ఫ్రెండ్స్, లేకుంటే చాలా కష్టం. ఇంకా మనం ఎంత అంటే అంత పెట్టాల్సి వస్తుంది. నిన్న ఒకరు 40,000 చెప్పారు 11 ఫీట్స్ గణపతి. వాళ్ళు 35కి అడిగారు. అసలు 30కి అడగాల్సింది. ఓకే అన్నారు. మళ్ళీ ఏమైందో వాళ్ళకి అర్థం కాలేదు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఇక్కడ పిల్లులు చూడండి, పిల్లులు కుక్కలను కూడా చదువుకుంటున్నారు వాళ్ళు, గణపతులు తయారు చేసేవాళ్ళు. నాకు ఎందుకు బాగా అనిపించింది, అందుకే వీడియో అనేది తీశాను. ఈ గణపతి చూడండి, బొచ్చ గణపతి ఎలా ఉన్నాడో, బాగుంది కదా. ఇది ఒక్క మోడల్ గణపతి. ఇందులో రుద్రాక్షలతో శివుని మోడల్లో ఉన్నాడన్నమాట. బాగున్నాయి. ఇక్కడ కూడా బాగున్నాయి, కానీ రేట్స్ కూడా ఇక్కడ కూడా బాగున్నాయి. రేట్లు అయితే బీభత్సవంగా ఉన్నాయిలే, ఇంకా చెప్పనీకి లేకుండా ఉన్నాయి రేట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ చూసేవారైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో చూసేవాళ్ళు. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళైతే ఎంత త్వరగా వెళ్ళి అంత త్వరగానైతే గణపతిని చూసుకొని బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సంవత్సరం అయితే గణపతులు దొరకడం చాలా కష్టంగా అనిపించింది నాకైతే, ఎందుకంటే లైవ్లో నేను చూశాను కాబట్టి. చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి పోయినసారి కన్నా ఈసారికి. రేట్స్ కూడా బీభత్సవంగా ఉన్నాయి.
ఇంకా లాస్ట్ టైంలో గణపతులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి రేట్స్ కూడా ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయి. నేను నిన్న కూడా చూశాను. నిన్నటికి ఈ రోజుకి కొంచెం రేట్స్ అనేది అయితే కొంచెం ఎక్కువే అనిపించింది నాకు. ఒక 5000 డిఫరెంట్గా చెప్పారు నిన్నటికి ఈ రోజుకి. అందుకే కొంచెం ఇంకా ఆలోచించి త్వరగా వెళ్ళి అయితే గణపతులను అయితే బుక్ చేసుకోండి. అందరూ అయితే నవరాత్రులకు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఎలా ఎంజాయ్ చేస్తామో ఆ గణపతి కూడా అలానే సంతోషంగా నిమజ్జనం చేసి రావాలి మనందరం కలిసి. ఇది ఈ మోడల్ ఒకలాగా ఉంది చూడండి. ఇందులో ఒక మోడలు మొత్తం ఇక్కడ నుండి అక్కడి వరకు ఒక్కటే మోడల్, కాకపోతే కలర్స్ అనేది కొంచెం చేంజ్ చేశారు. ఇది బాగా అనిపించింది నాకు. ఇది 7 ఫీట్ గణపతి బాగుంది, కానీ మాకు 10 ఫీట్ గణపతి కావాలని అయితే ఇంకా తీసుకోలేదు. కానీ ఎందుకో బాగా నచ్చింది, అందుకే దాన్ని వీడియో తీశాను. ఇది 11 ఫీట్ గణపతి. ఇది కూడా నచ్చింది, కాకపోతే హ్యాండ్స్ బాగా ఇట్లా పైకి ఇలా ఉన్నాయని అయితే కొంచెం ఆలోచించి అయితే రిటర్న్ రావాల్సి వచ్చింది. ఇంకా ఈరోజు మళ్ళీ వెళ్ళి ఏదో ఒకటైతే బుక్ చేసుకొని రావాలి. లేకుంటే ఇంకా లాస్ట్ టైంలో గణపతి దొరకడం అయితే చాలా కష్టంగా ఉంది. చూడండి ఎలా ఉన్నాయో, చేతులన్నీ పైకెత్తి ఉన్నాయి. ఈసారి ఏంటో గణపతులు ఎద్దు మీద కూర్చుండి ఉన్న గణపతులు కూడా చేతులు అనేది పైకెత్తే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్.